నేచురల్ స్టార్ నాని స్టోరీ సెలెక్షన్ ప్రతి సినిమాలోని డిఫరెన్స్ చూపించడానికి క్యారెక్టర్ కోసం తను పడే కష్టం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ సాలిడ్ ప్రైస్ కి అమ్ముడుపోయాయనే న్యూస్ వైరల్ అవుతుండగానే రిలీజ్ డేట్ గురించి కూడా మరో షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం. నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన అంటే సుందరానికి కమర్షియల్ గా అనుకున్నంతగా ఆడకపోయినా మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సరిపోదా శనివారం అనే యాక్షన్ ఫిలిం తో రాబోతున్నారు. నాని గ్యాంగ్ లీడర్ తర్వాత ప్రియాంక అరుళ్ మోహన్ మరోసారి నానితో జతకడుతోంది. ఎస్జే సూర్య ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఈ మూవీపై మొదటి నుంచే బజ్ పెరిగింది. ఇక కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా ఫిలిం దేవరా పోస్ట్ పోన్ అవుతుందంటూ ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 5న రాకపోతే ఆగస్టు 15న దేవరా వస్తాడనే వార్త వినిపిస్తోంది. మరోపక్క నాని సినిమా మేకర్స్ కూడా ఇండిపెండెన్స్ డే రిలీజ్ నే టార్గెట్ చేశారు. ఇదిలా ఉంటే నెట్ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుందని తెలుస్తోంది. ఏకంగా 45 కోట్లు పెట్టి సరిపోదా శనివారం మూవీ అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు తీసుకున్నారట. నాని కెరీర్ లోనే ఇది హైయెస్ట్ ఓటీటీ డీల్. రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి.